సారీ సారీ. దొంగ గోళీలు అడ్డు కొట్టబట్టి అడ్డు కొడతాడండి. నా కోపం రాదమ్మా. వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు. వాళ్ళు దెబ్బలు తింటే వాళ్ళకి సాటిస్ఫై అయిపోతుంది. మసాజ్ చేస్తున్నా బుర్ర బట్ట. నా పేరు బంగారరాజు అండి. మీ దగ్గర జాబ్ కోసం నారదరావు గారు పంపించారు. నేనేమను నేను చేయను. పెద్దోళ్ళ మీద గౌరవం లేనాడు ఎంత పెద్దోడైనా పేదోడే సార్. పదమ్మా. నిన్ను చూస్తే ఎవరో గుర్తుకొస్తున్నారా? అవునా అమ్మా, గుర్తు చేసుకోండి. పదండి. ఒరే నారిగా ఎవరిని పంపావురా? క్యాండిడేట్ యాక్సిడెంట్? కుడి భుజం మీద రెట్టబడింది అంటే వాడికి అక్కడ పిడిపడింది. బాయ్ టీచర్. ఇప్పుడు చెప్పరా నీ గురించి. జేబులో పైసా లేదమ్మా, అలాగని పేదోడిని కాదు. అమ్మా నాన్న లేరమ్మా, అలాగని అనాథని కాదు. అదెలారా? పనిచేసే సత్తా ఉన్నోడు ఎవడో పేదోడు కాదమ్మా. అలాగే మీలాగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఉన్నంతకాలం ఎవడైనా అనాథ ఎలా అవుతాడమ్మా? నిన్ను చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారో ఇప్పుడు చెప్పనా? ఎవరమ్మా? 10 ఏళ్ల కిందట పోయినా నా పెద్ద కొడుకు. మరి తమ్ముడెక్కడే? దా తమ్ముడు. అమ్మా, తమ్ముడు వచ్చాడు. తమ్ముడా? అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్ తమ్ముడు. నాకెందుకు థ్యాంక్స్? మా అమ్మ అనకుండా అమ్మ అని నాకు కూడా అమ్మని చేసినందుకు. ఒరే, వీడికి ఎక్కడన్నా జాబ్ చూడరా. ఎక్కడో ఎందుకు, మన స్టోర్లోనే సేల్స్ చూసుకుంటాడు. సేల్సా? అది నాలాంటి మేల్స్ చేసే పని కాదు. పోనీ క్యాష్ కౌంటర్ చూసుకో. ఒంట్లో జ్యూస్ అయిపోయిన వేస్ట్ ఫెలోస్ క్యాష్ చూసుకుంటాను. మేనేజర్? నో థ్యాంక్స్. మ్యాటర్ ఏంటంటే చూస్తూ చూస్తూ తమ్ముడి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు జాబ్ చూడక్కర్లేదు, నేను చూసుకుంటాను. చేదొచ్చిందిరా. ఒకళ్ళ కింద ఒకళ్ళ పైన అని అందరిలా ఆలోచించే మనిషి అనుకోలేదురా నువ్వు. పెద్ద కొడుకని కాస్త తొందరపడి అన్నానేమో. అంత మాట అనొద్దమ్మా. తమ్ముడు ఇస్తానన్న ఉద్యోగం వద్దంటానికి అసలు కారణం వేరే ఉందమ్మా. నేను ఎవరి దగ్గర పని చేసినా వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వాళ్ళు కష్టాలు పాలవుతారని అందరూ అంటుంటారు. ఆలోచిస్తే నాకు అదే నిజమనిపిస్తుంది. నా వల్ల మీకేం కాకూడదని వద్దన్నానమ్మా, అంతేనా? అవన్నీ పిచ్చి నమ్మకాలు బ్రదర్, నేను నమ్మను, నువ్వు నమ్మకు. మంచి వాళ్ళకి మంచి వాళ్ళ వల్ల ఏమి కాదురా.